ఏం చేస్తారు అమ్మ నాయనే చెత్త ఏరుకుంటారు. మరి నువ్వన్నా బాగా చదువుకోవాలి, మరి ఎట్లా? నువ్వన్నా మంచిగా చదువుకోవాలి, ఇట్లాంటివన్నీ రేపు ఎదిరించాలంటే చదువుకుంటావు మంచిగా. అమ్మ నాయన చెత్త ఏరుకొని గరీబోళం, మేము చాలా గరీబోళం అంటున్నావు కదా. అమ్మ నాన్నని ఇప్పుడు చదివి ఏసీలో పెట్టాలి. చదివి ఏసీలో పెడతావా? ప్రామిస్ ప్రామిస్ పెడతావా? బాగా చదువుకోవాలి, నువ్వు మళ్ళీ చెత్త ఏరుకోవద్దు. అంటే నేను చెత్త ఏరుకుంటున్నారని చులకన కాదు, కానీ నువ్వు వాళ్ళు చెత్త ఏరుకొని నిన్ను చదివిపిస్తున్నారు కాబట్టి నువ్వు కష్టపడి చదువుకోవాలి. మరి ఎట్లా పుస్తకాలు ఎట్లా కొత్తవి తెచ్చుకుంటావా ఎట్లా? మరి కొత్తవి తెచ్చుకోనికి డబ్బులు లేవు, ఏం లేవు మేడం. బుక్స్ కావాలో చెప్పు, నా ఫోన్ నెంబర్ ఇస్తా. నేను కావాలంటే నేను బుక్స్ నేను ఇప్పిస్తాను. బుక్స్ తీసుకునే అంత కూడా టైం కూడా లేకుండానా? లేదా? మరి నేను అడిగినావా ఒకసారి అంటే నీ మాట ఎవరు వింటారు కదా, బొచ్చడు మంది వచ్చారు కాబట్టి నీ మాట వినేటోళ్ళు కూడా లేరేం అంటే నా పుస్తకాలు తీసుకుంటా అనేసి అడిగినావా? నాన్న కూడా చెప్పారు మేడం, అయినా కుల కొట్టేసారు. నువ్వే క్లాస్? నేను 7th. 7th క్లాసా? మీది గులగొట్టిరా ఉందా? కుల కొట్టేసారు. గులగొట్టిరా అంటే ఏ టైంకి మీరు ఏం చేస్తారు అప్పుడు? కరెక్ట్గా బండ్లు వచ్చి కులగొట్టే టైంకి మీరేం చేస్తారు? మేము పండుకుంటుండే, ఆ టైంకి 7 గంటలకి ఏమి వచ్చారు కదా? 6కే వచ్చారు. 6 గంటలకే వచ్చి ఏం చెప్పి రాగానే టక్ వచ్చి రాగానే మీరు సామాన్లన్నీ బయట పడేయండి అన్నారు. సామాన్లు వస్తానే టక సామాన్లు బయట పడే. అప్పుడప్పుడు ఎట్లా పడేస్తాం మేడం చెప్పండి మేడం? అన్ని అనం వస్తువులు మా కనీసం టైం అని ఇవ్వండి అని అడిగినా ఏమి ఒక రోజు టైం ఇవ్వండి అన్నాం, టైం ఇవ్వలే. కనీసం ఒక గంట ఇవ్వండి అన్నాం మేడం, గంట కూడా ఇవ్వలే. అట్లనే కుల కొట్టేసారు.